పశ్చాత్తాపపు ప్రార్థన. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనము. దావీదు గారు పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము దేవా. నా అంతరంగము, నా మనసులో మరి స్థిరమైన మనసు, స్టాండర్డ్ స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపములకు విముఖుడవు కమ్ము. మరి నా దోషములన్నిటినీ తుడిచివేయము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. ఏ అయితే దోషాలు నాలో ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు తుడిచివేయి, నువ్వు తుడిచేసివేయి. ఆ దోషాలు నాలో ఏమీ ఉండకూడదు ప్రభువా. నా దోషములన్నిటినీ నీవు తుడిచివేయము, నా అతిక్రమములను తుడిచివేయము. నా తప్పులను, నా అతిక్రమములను, నా దోషములను, నాలో ఉన్న తప్పిదాలన్నిటినీ, నా అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తూ నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగు. నా దోషము, నా తప్పులన్నీ పోవునట్టు, నా పాప జీవితం అంతా పోవునట్లు నన్ను బాగా కడుగు, నన్ను క్లీన్ చేసి. ఆయన ప్రార్థన, నన్ను బాగా కడిగేసాయి. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, కడిగిపోయి ప్రభు. ఇక నా లోపల ఏ దోషము ఉండకూడదు, క్లీన్ అయిపోవాలి. నీవు కడిగితే నా దోషాలన్నీ పోతాయి. నన్ను కడిగేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. రక్షణలో ఆనందం, మారు మనసు రక్షణలో ఆనందం ఉంది కాబట్టి ఆనందాన్ని నాకు నువ్వు మరలా పుట్టించు, నన్ను రక్షించు. నా పాప జీవితం అంతా తీసివేయి, నా దోషములన్నిటిని తీసివేయి, నన్ను పవిత్రుడిగా చేయి. అందువల్ల నాకు రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నిశ్చయంగా నీ దుర్దశను నేను మరచగలని భక్తుడు మాట్లాడుతున్నాను అక్కడ. మరి అప్పుడు ఏమవుతుంది? సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము ప్రభువా అని మరి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు.